ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంని క్లెయిమ్ చేద్దాం. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్యకి ఏ ప్రార్థన ఇష్టమవుతుందో మీరు అర్థం చేసుకుంటున్నారా? మీరు యేసయ్యతో మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు మీ ప్రతి మాటని యేసయ్య ఇష్టపడతారు కదా. ఏ మాట కూడా ఇష్టపడకుండా అయితే మానవుల్లాగా ఉండరండి. యేసయ్య ప్రతి మాటని ఇష్టపడతారు. అలాగే మీరు ఏది అడుగుతున్నారన్నది కూడా యేసయ్య గమనించడం జరుగుతుందండి. మరి ప్రార్థనలో ఎంతమంది బుద్ధి ఇవ్వమని అడుగుతున్నారు, ఎంతమంది నాలెడ్జ్ని అడుగుతున్నారు, ఎంతమంది వివేకముని అడుగుతున్నారు, ఎంతమందిని తెలివిని అడుగుతున్నారండి. మరి ఇలా ప్రార్థన ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో జ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధి ఇవి అడుగుతున్నారో వాళ్ళ ప్రార్థన యేసయ్య ఇంకా బాగా ఆలకిస్తారు. ఎందుకో తెలుసా? లోకరీతిగా నాకు ఆస్తి లేదేసయ్యా, నాకు ఆస్తి ఇవ్వా, నాకు ఇల్లు లేదేసయ్యా, నాకు ఇల్లు ఇవ్వా, నాకు కారు లేదేసయ్యా, కారు ఇవ్వా, నాకు ఐశ్వర్యం లేదు, నాకు ఐశ్వర్యం ఇవ్వా. ఇది అడిగితే అది అసలు యేసయ్య మీద ప్రేమ ఉందని ఎలా అనుకుంటాం చెప్పండి? ఎందుకంటే వస్తువుల్ని ప్రేమించి యేసయ్య దగ్గరికి వెళ్తున్నారా? అలా అయితే మీరు అడిగింది ఎలా వస్తుందండి? నేను ఒక మాట చెప్పనా, యేసయ్యని ప్రేమించండి, ఆటోమేటిక్గా ప్రతిదీ యేసయ్య మీకు సమకూరుస్తారు. ఎందుకంటే ఆయన ఉంటే చాలండి, యేసయ్య ఉంటే చాలు, అన్నీ మీకు కలుగుతాయి. ఆయన నామంలో అడిగితే అన్నీ పొందుకుంటారు. ఫస్ట్ యేసయ్యని మీ హృదయంలో బదిలపరుచుకోండి. చూడండి, ఎవరికైతే బుద్ధి, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు టైం మేనేజ్ చేసుకోగలరు, ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోగలుగుతారు, యేసయ్యకి ఇష్టడుగా ఎలా జీవించాలో తెలుస్తుంది, అందరికీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుస్తుంది. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి యేసయ్యతో సమయం గడపడం. అంత గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకున్నారంటే ఇంకా మళ్ళీ ఆపర్చునిటీ రాదు కదండి. యేసయ్యని బుద్ధి జ్ఞానములు అడగండి, ఆయన యందు గుప్తములై ఉన్నాయి. జ్ఞానము వివేకమును అడగండి. సొలొమోన్ గారు జ్ఞానం అడిగితే ఇవ్వలేదా యేసయ్య? చెప్పండి. ఎఫిషియన్స్ 5th chapter 15th verse 16th verse. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకుడి, సద్వినియోగం చేసుకొనుచు. 16వ వచనంలో మాట చూడండి, జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా? సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ కదండి. జేమ్స్ 3rd chapter 17th verseలో ఒక మాట ఉంటుంది, పైనుండి వచ్చు జ్ఞానము. యేసయ్య ఇచ్చే జ్ఞానం అయితే మీరు ఆ జ్ఞానంతో ఏదైనా సాధించగలరండి. ఆ జ్ఞానంతో మీరు ప్లాన్స్ వేసినా సక్సెస్ అవుతాయి. యేసయ్య ఇచ్చిన జ్ఞానం అయితే టైం మేనేజ్మెంట్ చేయగలరు. ఎలాగైనా యేసయ్య ప్రేమను మీరు గెలుచుకోగలరు. యేసయ్య ప్రేమను అందరికీ తెలియపరచగలరు. జేమ్స్ 1st chapter 5th verseలో ఈ మాటలు ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.